విడిపిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, ఇక నాకు విడుదల రాదేమో, ఇక నేను ఇట్లనే బ్రతకాలేమో అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఏలియాను కాకుల ద్వారా పోషించిన దేవుడు ఉన్నాడు. ఎలీషాను పోషించిన దేవుడు ఉన్నాడు. సారేపత్తు విధవరాలు పోషించిన దేవుడు ఉన్నాడు. నువ్వు అప్పుల పాలైపోయి కుటుంబాన్ని ఎట్లా జరపాలి అని నీ స్వచ్ఛతాన్ని నువ్వు ఆలోచించిన దాన్ని బట్టి ఇంకా నువ్వు శాపాన్ని కొని తెచ్చుకుంటావు, ఇంకా అప్పులలోకి వెళ్ళిపోతావు, ఇంకా నీ స్థితి దయనొందిన స్థితిగా మారిపోతుంది. కానీ మొదటిగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు. దీపం ఆరిపోయిన తర్వాత మరలా దీపం వెలిగించగలిగే సమర్థుడు యేసయ్య. కానీ కొన్ని శ్రమలు నువ్వు ఎదుర్కొంటావు, నిందలు ఎదుర్కొంటావు.